రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు, వాటిని మోసే మీడియా సంస్థలకు కూడా ఒక ఎజెండా ఉంటుంది, ఫిక్స్ చేసి కూడా ఉంటారేమో. తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అదేవిధంగా అధికార ప్రయోజనాల్ని కాపాడడమే తమ కర్తవ్యంగా ఒక వర్గం మీడియా నిర్మోహమాటంగా కొన్ని చర్యల ద్వారా చాటి చెబుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో వ్యతిరేకత నింపేందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద సానుకూలత కలిగేలా చేయడం, వ్యతిరేకం వస్తుందనే సమాచారాన్ని ఒక నిర్ణయంగా నరికివేయడానికి ఆ మీడియా ఏమాత్రం కూడా వెనుకాడడం లేదు. 2 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పుష్ప 2 సినిమా డైలాగ్ని ఫ్లెక్సీగా పెట్టడం మీద తీవ్ర రాజకీయ దుమారం కూడా చెలరేగింది. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను వేసినట్టు అని చెప్పేసి ఎవరో ఒక ఫ్లెక్సీని పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో ప్రస్తావించడం కూడా జరిగింది. ఆ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఫ్లెక్సీ గురించి గత 2 రోజులుగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని చంపితే తప్పే ముందే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి గారు మీడియా సమావేశంలో బహిరంగంగా మాట్లాడడం జరిగింది. ఖబర్దార్ జగన్ రెడ్డి, పొట్టేలు తలలో నరికినట్లు ఎవరి తలలు నరుగుతావు? రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను హింసించిన నీ తల ఎందుకు నరకకూడదు అని చెప్పేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రశ్నించడం రాజకీయంగా ఏ విధంగా కలకలం రేగిందో కూడా మనం చూసాం. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సీరియస్గానే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎవరో ఏదో ఒక ఫ్లెక్సీ పెడితే గింజుకోవడం ఉంటే చంద్రబాబు నాయుడు గారి భక్త మీడియా ఏకంగా సీనియర్ ఎమ్మెల్యేనే నీ తల ఎందుకు నరకకూడదు అని చెప్పేసి ప్రశ్నిస్తే జనానికి తెలియకూడదని చెప్పేసి చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంది ఆ మీడియా సంస్థ. జగన్ మీద అవాకులు చవాకుల్ని ప్రచురించడానికి చంద్రబాబు నాయుడు గారి భక్తి మీడియా వెనుకంజ వేసింది. ఎంత దారుణం అంటే, వెనుకటి కూడా ఓ కోడిపుంజు తన కూత కోయకపోతే తెల్లవారదనే అనుకున్నాడట. మన చంద్రబాబు నాయుడు గారి భక్తి మీడియా నిజాలను నరికేస్తూ దాస్తూ సాగిస్తూ ఉంటే మీడియా టెర్రరిజాన్ని చూస్తుంటే తాము చెప్పకపోతే లోకానికి ఏమీ తెలియదన్న భ్రమలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నోటి దురుసు తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత నష్టం కలిగించేసింది. దీంతో ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టాలా, దానికి మన పచ్చ మీడియా రంగంలోకి దిగింది. తెలుగుదేశం పార్టీకి ఎంత చేయాలో అంత జాకిలు పెట్టి పైకి లేపుతుంది. దీంతోనే నష్ట నివారణకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి అహంకారంతో కూడిన దోషుల్ని కప్పిపెట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారి భక్తి మీడియా చేయడాన్ని మనం చాలా స్పష్టంగా కూడా గమనించవచ్చు. కత్తి కంటే కలం ఎందుకు బలమైందో ఆ పచ్చ మీడియా, ఎల్లో మీడియా అక్షరాల్లో దాగినటువంటి నిజాల తలల్ని నరకడం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకే ఆ మీడియా ఏమని రాసిందంటే, ఎంత జగన్మోహన్ రెడ్డి గారి మీద బుచ్చయ్య చౌదరి గారు అంత పనికిమాలిన మాటలు మాట్లాడిన తర్వాత కూడా మీడియా సంస్థ ఏమని రాసిందో చూడండి. అలుసుగా తీసుకుంటే రోడ్డెక్కలేరు జగన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. చూడండి ఎంత ఘోరమో. మన ఈనాడే ఆ భక్తి ఛానల్ ఏదో కాదు, ఆ భక్తి మీడియా ఏదో కాదు, మన ఈనాడు ఏమో రాశారు చూడండి. అయ్యా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన సాగిస్తున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రోడ్డెక్కలేరని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించాడు. పొట్టేల తలలు నరికినట్టు ఎవరి తలలు నరుగుతారు అనేసి నిలదీశారు. మీ పర్యటనలో 2 చనిపోతే కనీసం పరామర్శించారా అనేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు అని చెప్పేసి మన ఈనాడు పేపర్లో రాశారు. అసలు ఆయన మాట్లాడింది ఏంటి? బుచ్చయ్య చౌదరి గారు నీ తల నరికేస్తాం, ఖబర్దార్ జగన్ అని చెప్పేసి మాట్లాడాడు కదా. ఆ మాట మాత్రం ఈనాడు పేపర్లో ఎక్కడ కానీ రాయలేదు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉంటాడు, గుమ్మనూరు జయరాం, ఆయన కూడా నోరు పారేసుకున్నాడు. ఏమన్నాడు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసండి, లేకపోతే మిమ్మల్ని ఇది తోక కత్తిరించి సున్నం పెడతా అని చెప్పేసి మాట్లాడాడు. అది కూడా ఎక్కడ ఈనాడు పేపర్లో రాయలే. ఎందుకు రాయలే? ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? స్థానిక సంస్థ ఎన్నికల్లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తెలుగుదేశం పార్టీకి జేజేలు కొడితే సరి, లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుంది అని చెప్పేసి గుంతకల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నోరు పారేసుకోవడం జరిగింది. దాన్ని ఏమంటారు? మరి వీటి గురించి ఎవరు మాట్లాడతారు? ఎక్కడైనా మన దీంట్లో ఎక్కడ లేదు, అసలు ఈనాడు పేపర్లు ఎక్కడ కానీ లేదు, ఎక్కడ కానీ ఒక ముక్క కూడా రాయలే.
ఏమో రాశారు, అలుసుగా తీసుకుంటే రోడ్డు ఎక్కలేరని చెప్పేసి హెడ్లైన్ రాశాడు ఈనాడు వాళ్ళు. ఎంత దారుణమో చూడండి. బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడే మాటలు ఏంటి, వీళ్ళు రాసింది ఏంటి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా మాట్లాడినట్టు దానికి ఒక మేకప్ చేసి ఏ విధంగా రాశారు ఈనాళ్ళు. ఈ మాట్లాడేదాన్ని రాసేదానికి భయపడుతున్నారు. అంటే అదే చెప్పేది ఏమని చెప్తామో, అక్షరాలు అదేది కత్తి కంటే కలం ఎందుకు బలమైందో అక్షరాల్లో దాగినటువంటి నిజాల తలల్ని నరకడం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నామంటే ఇదిగో ఇవి చూసినప్పుడే.